చెట్టునే ఆలయ శిఖరంగా చేసుకుని ఆ చెట్టు పేరు మీదే భక్తులకు దర్శనమిస్తున్న శ్రీ మధ్య ఆంజనేయ స్వామి గుడి. అసలు ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా మీకు? హాయ్ గైస్, ఐఎమ్ శ్రీకాంత్. ఈ రోజు మ్యాటర్ ఏంటంటే జంగారెడ్డిగూడెం పక్కన ఉన్న గురవాయిగూడెం మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్ కి వచ్చాం. చాలా కాలం క్రితం మధ్వ మహర్షి అనే ఒక గొప్ప భక్తుడు ఆంజనేయ స్వామి కోసం ఘోర తపస్సు చేశాడు. స్వామి ప్రత్యక్షమై ఒక వరం కోరుకోమన్నాడు. ఆ మహర్షి, స్వామి నువ్వు ఎల్లప్పుడూ నా కళ్ళ ముందే ఉండి భక్తులను అనుగ్రహించాలి అని కోరుకున్నాడు. దానికి సంతోషించిన హనుమంతుడు మధ్వ మహర్షిని మద్ది చెట్టుగా మారమని తాను ఆ చెట్టు త్వరలో వెలిశాడు. అలా ఆ మహర్షి పేరు మీదుగా ఈ ప్రాంతానికి మద్ది అనే పేరు వచ్చింది. మంగళవారం శనివారం అయితే ఇక్కడికి చాలా మంది భక్తులు వస్తారు. మేం కూడా మా దర్శనం కంప్లీట్ చేసుకుని ప్రసాదం తీసుకుని బయటకు వచ్చేసాం. అయితే మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళడంతో మంచు అయితే చాలా ఎక్కువగా ఉంది. మీరు ఎప్పుడైనా ఇక్కడికి వెళ్ళారా? అయితే కామెంట్ చేయండి. వెళ్లే ముందు ఫాలో చేయొచ్చు కదా.